హైదరాబాద్ పాత బస్తీ షా అలీబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శంషీర్గంజ్ నుండి కాలాపత్తర్ వెళ్లే రోడ్పై భారీ వృక్షం కూలిపోయింది. మీరు చూస్తోంది అదే భారీ వృక్షం. చూడండి, ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. 6 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఏం జరిగిందోను చుట్టుపక్కల వారందరూ పరిగెత్తుకుని వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పుడు ప్రస్తుతం చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరూ ఊహించని ఘటన. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి అనేక ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదురవుతుంటే అధికారులు సమస్య దిశగా అడుగులు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా పాత భవనాలు కూడా కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అలాంటి భవనాలు కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు. మరోవైపు పాత భవనాల పక్కలో ఏదైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు కూడా ఒక్కసారిగా కూలిపోతున్న పరిస్థితి. షాలిబండలో ఏకంగా ఒక చెట్టు కూలిపోవడం వల్ల అక్కడ వాహనాల్లో వెళ్తున్న 12 మంది గాయాలయ్యాయి. కొందరు పరిస్థితి అయితే విషమంగా ఉందనేసి కూడా అక్కడ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీతో పాటు పోలీసు యంత్రాంగం, మరోవైపు స్థానిక ఎంఐఎం లీడర్లు కూడా సంఘటన స్థలాలు చేరుకొని చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఈ మొత్తం చెట్టు కూలిపోయిన దృశ్యాలు అయితే ఏకంగా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. పాత బస్తీలో అయితే అనేక ప్రాంతాల్లో రాగి చెట్లు కావచ్చు, చింత చెట్లు కూడా అనేక భవనాల పక్కన ఉన్నాయి. ఆ చెట్లు ఏ సమయమైనా కూలిపోతాయని కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా గతంలో కూడా చాలా వరకు కొన్ని చెట్లను కూడా తొలగించిన పరిస్థితి. కానీ ఈ సంఘటన ఏకంగా పాత బస్సుని కుదిపివేసిన పరిస్థితి. పాత బస్సు లాంటి ఏరియాలో చాలా వరకు పాత భవనాలు ఉన్నాయి. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా జీహెచ్ఎంసీ అధికారులు దాన్ని ఐడెంటిఫై చేసి కూల్చివేసిన పరిస్థితి. కానీ హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా పదే నగరవాసులను అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు ఏకంగా చెట్టు కూలిపోవడం అనేది ఇక్కడ పెద్ద ఇష్యూగా మారింది. అంటే ఒక్కసారిగా చెట్టు కూలిపోవడం వల్ల ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. కానీ అక్కడ ఉన్న విద్యుత్ తీగలు కూడా తెగిపోవడంతో వాహనాలు అంటే ఎవరైతే వాహనదారులు వెళ్తున్నారో వాళ్ళు కూడా సడన్లీగా కిందకు పడిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ఉస్మానియాకి తరలించి చికిత్స అందుతున్నారు. కెమెరామెన్ వెంకట్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.